నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. తై తై తక్కతై 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 పదిగణతం 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 అబ్బా ఒరే బాలమిత్ర, తప్పుడు తాళం వేసినాను కింద పడేసేవేమిట్రా? సర్లే, ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్లు నన్ను అంటావేమిట్రా? అయినా మామూలు డాన్సర్ సరిగ్గా రాకుండా పళ్ళు వెక్కి దీపాలతోను కాగడలతోను ఆడటమేమిట్రా? ఏం చేయమంటావురా? ఆ అమ్మాయే పెద్ద డాన్సరు. తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయిపోవాలని. చాలు చాలే, ఇలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వో, ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు. మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటరు రేవతికి ఇచ్చాను. ఆడపిల్ల కదా, సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది. వెయిట్ చేయి. ఇంకా ఎంతకాలం వెయిట్ చేసేది? గజ్జి కూర్చుకుంది. ఒరే బాలమిత్ర, ప్రతిరోజు ఆమెను లేఖల్లో ప్రేమించి ఫోటోల్లో పూజించడంతోనే గడిచిపోతుంది. ఇక నా వల్ల కాదు. ఈ రోజు రేవతికి ఎదురుపడి నా మనసులోనే మాటను చెప్పేస్తాను. చూడండి, బాగా చూడండి. నా స్వప్న సుందరి ఫొటోస్, నా డ్రీమ్ గర్ల్ ఫొటోస్ ఎలా ఉన్నాయి? హలో హలో, ఏమిటంటే సమాధానం చెప్పకుండా పెడుతున్నారు? సీరియసా? ఏమండి అన్నట్టు నా మోకాలు దెబ్బతింది. ఎందుకని అడగండి. పళ్ళెం మీద డాన్స్ చేయబోతూ పడ్డాను. ఎందుకు పళ్ళెం మీద గిళ్ళెం మీద డాన్స్ చేయడం అడగండి. అది అడగరా? నేనే చెప్తాను. అర్జెంటుగా డాన్స్ నేర్చుకుని భరతముని లెవెల్లో గొప్ప డాన్స్ ఉన్నాయి మీ మెప్పు పొందాలని. ఏమండి, అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి. ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి. అది అడగరా? నేనే చెప్తాను. ఇష్టం అని ఒక్క మాట చెబితే చాలు. మీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట మాటలానివ్వకుండా చేసి, నేను ఒక్క మాట పడకుండా నా మాటలతో వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాటలు చెప్పేసి, ఆ మాటల మధ్యలో మాట వరుసకి అన్నట్టుగా మన పెళ్లి మాట అనేసి, నాతో మాట్లాడడం మాటలు కాదు, మీ మాట ప్రకారమే కానివ్వండి అని వాళ్ళ మాటగా అనిపిస్తాను. ఏమంటారు? మువ్వలతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా? ఏమండి, నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా? పద స్టేషన్కి. మీసాలు, నేనేం తప్పు చేశాను? నేను చూడలేదనుకున్నావా? నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను. నడు స్టేషన్కి. ఎర్రటోపి, ఆమె నా ఫ్యామిలీ. ఏమిటి? ఆ పిల్ల నీ ఫ్యామిలీయా? మీసాలు, ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? పెళ్లి. నడి రోడ్లో నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా? లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా? అవునయ్యా, ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే. ఎందుకంటే అది నా కూతురు. మా గోవింద గారు చెప్పింది నిజమేనా? మాట్లాడవే, నిజమేనా? నిజమే సార్. మిస్టర్ విష్ణు, ఒక హెడ్ కానిస్టేబుల్ నేను గోవిందయ్య గౌరవ్ అని పిలుస్తున్నాను అంటే ఈయనకు మా డిపార్ట్మెంట్ ఎంత గౌరవిస్తుందో అర్థం చేసుకో. మంచితనానికి ఈయన మారిపోయారు. ఇలాంటి మనిషికి ఎందుకు పనికిరాని కొడుకును ఒక మొగ కూతుర్ని ఇచ్చి ఆ భగవంతుడు అన్యాయం చేశాడని మేమందరం బాధపడుతూ ఉంటాం. ఒక నెల రోజుల్లో రిటైర్ కాబోతున్న ఈయనకున్న ఆస్తల్లా ఆ మంచితనం, ఆ మొగ కూతురు
అలాంటి పెద్ద మనిషి కూతురు వెనకాల పడి అల్లరి పెట్టాలని అల్లరి పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు సార్. మరి ఆ అమ్మాయింటే నీకు ఇష్టమా? ప్రేమిస్తున్నావా? అది అది నసుకుతావే, నిజం చెప్పు. ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు సార్. నీకు తెలియటం లేదేమో, కానీ నువ్వంటే ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదని ఆ అమ్మాయి మాతో ముందే చెప్పింది విష్ణు. సార్, అందమైన పాటలా మా జీవితం సాగిపోతుండేది. హఠాత్తుగా అందులో ఓ అపశృతి. ఒకరోజు రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెకు దగ్గరగా మరో మగవాడి నీటను చూశాను. నేను ఇంట్లో లేనప్పుడు వేళకాని వేళల్లో ఒక కుర్రాడు వస్తున్నట్టుగా నాకు చాలా మంది చెప్పారు. రేవతి గురించి నాకు పూర్తిగా తెలిసిన మెల్లమెల్లగా నాలో ఏదో తెలియని అనుమానం తలెత్తింది. ఇంకొక రోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెతో మాట్లాడి అతను కంటపడ్డాడు. నన్ను చూడగానే తప్పించుకోబోయాడు. ఆ విధంగా నా దేవతను నేను పోగొట్టుకున్నాను. నా కంటి దీపాన్ని నేనే అర్పుకున్నాను. వాళ్ళన్నయ్య పోలీసు వెతికి తీవ్రవాదిని తెలిసింది. డబ్బు అవసరమైనప్పుడల్లా అతను వాళ్ళ చెల్లెల దగ్గరకు వస్తుండేవాడు. అతని రాకపోకల్ని నేను ఒప్పుకోననే అనుమానంతో రేవతి ఆ నిజం నాకు చెప్పలేదు. పవిత్రమైన ఆమెను, ఆమె ప్రేమను తప్పుగా అర్థం చేసుకుని అనుమానించినందుకు నాకు ఏ శిక్ష పడ్డా తప్పులేదనుకున్నాను. అందుకే కోర్టులో నేనేమీ చెప్పలేదు. నాకు ఉరిశిక్ష పడ్డం న్యాయమే అనుకున్నాను. శిక్ష కోసం జైల్లో ఎదురు చూస్తున్నప్పుడు నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు. విష్ణు, నువ్వు చెప్పినట్టే నీ బైక్ అమ్మేసి నీ బాబుని ఆర్ఫనేజ్ లో చేర్పించాను. అన్నీ కొనిచ్చాను. నాలాంటి వాడి కడుపును పుట్టడం ఆ పసిబిడ్డ దురదృష్టంరా. ఇప్పుడు నేను వచ్చింది నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఆ ఆర్ఫనేజ్ కి విదేశాల నుంచి ఓ డాక్టర్ గారు వచ్చారు. మగవాడేని నీ కొడుకుని పరీక్షించి ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట వస్తుందని నమ్మకంగా చెప్పారు. కానీ ఏమిటో చెప్పరా? ఆ ఆపరేషన్ కి 15,000 ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో 15,000 ఖర్చు అంటే ఒరే, ఈ లోకంలో మగవాడైనా నా బిడ్డకి మాట రేపించగలిగితే పై లోకంలో ఉన్న నా రేవతి నన్ను క్షమిస్తుంది. నేను ఉరికమ్మో ఎక్కేలోగా బాబు ఆపరేషన్ కావలసిన డబ్బు సంపాదిస్తాను. ఎవరూ లేని నా బిడ్డ మాటలు రాని మోగవాడిగా బ్రతుకూడదనుకున్నాను. డబ్బు కోసం జైలు నుంచి తప్పించుకున్నాను. ఆ డబ్బు కోసమే ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు కళ్యాణి. ఒకవేళ నీకు అది మోసం అనిపిస్తే నన్ను క్షమించు. అమ్మా కళ్యాణి, ఎక్కడా శ్రీ 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 అల్లుడు గారు కనిపించడే? ఓహో, ఉరి తీయించుకోవడానికి రెడీ అవుతున్నాడు అన్నమాట. కళ్యాణి, అన్ని విషయాలు తెలిసిపోయాయి. చెట్ల చాటున పుట్ల చాటున నిలబడి చరిత్రలన్నీ వినేశాం. నువ్వు నోరు మీరా పిచ్చి కన్నా. చూడమ్మా, ఈ కాగితాల మీద సంతకం చేయమ్మా. చెవిటివి ఇవి స్టాంప్ కాగితాలు. వీటి మీద ఏం రాసుకోవాలో నేను మా అబ్బాయి తాపిగా చర్చించుకుని రాసుకుంటాను. చేయమ్మా. ఏమ్మా, సంతకం పెట్టడానికి మనసు ఒప్పడం లేదా? ఆహా, అయితే పని చేస్తాను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అల్లుడు గారు నిజానికి అల్లుడు కాదు, అబద్ధాలు చెప్పి నాటకం ఆడుతున్నాడు, నిజానికి ఓ హత్య చేసి ఉరి తీయబడ్డానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేస్తాను. మీ నాన్నగారికి సింపుల్ గా గుండె ఆగిపోయి చచ్చిపోతాను. వద్దు, మీరు అడిగినట్టే సంతకం పెడతాను. ఏంటి? ఏరా పొట్టి గట్టి లాయరు,
ఆ రోజు నాకు బుర్ర ఉంటే బుర్రలో బుద్ధి ఉంటే అని ఛాలెంజ్ చేసావు కదా, అదే బుర్రతో అదే బుద్ధితో ఖాళీ నోట్ల మీద అమ్మాయి చేత సంతకాలు చేయించాను. ఈ ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. ఇప్పుడే ఉంటావు. ఏ నుంచి ఈ ఆస్తి అంతా మందే. ప్లాన్ ఎవరిదిరా? నీదే నాన్న. ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఏం జరుగుతుందన్నాను? నీ నెత్తికి కిరీటం అన్నావు, నా కాలికి కడియమన్నావు, నీ మెడకి పులిగోరు పథకమన్నావు, నా వలకి బంగారు సిగ్గుబిళ్ళన్నావు, నీ చేతికి ఆస్తి హక్కు అన్నావు, నా చేతికి చెక్కు బుక్ అన్నావు. మర్యాదగా పేపర్లు ఇవ్వండి. ఇక నువ్వు మా జోలికి వచ్చావంటే నువ్వు కూని కొరువని అల్లుడిగా నాటకం ఆడుతున్నావు మా అన్నయ్యతో చెప్పేస్తాను. అవును, చెప్పేస్తాం. మీరు ఆ విషయం చెప్పరు. ఎందుకంటే నేను ఒక హత్య చేసినా 2 హత్యలు చేసినా నాకు పడేది ఒకటే శిక్ష, ఉరి శిక్ష. శిక్షల గురించి మాకెందుకు? చూడు, అంకుల్ అమెరికాకు వెళ్లే లోపుగా నువ్వు గాని నీ కొడుకు గాని నా విషయం బయట పెట్టారంటే చంపేస్తాను. చెప్పు, మర్యాదగా పేపర్లు చెప్పు. చింపేయండి, లేకపోతే ప్రాణం తీసేస్తాడు. చింపే నాన్న, లేకుంటే చంపుతాడు. చెప్పేస్తున్నా. ఏమిటి నాన్న ప్లాన్ అంతా చింపేశావు? చింపడం కాదురా, ముందు నేను చంపేస్తాను. ఎప్పుడు మాట్లాడినా లైఫ్ అండ్ డెత్ సమస్య అంటుండేవాడివి. కానీ లైఫ్ కి డెత్ కి మధ్య జవాబు లేని ప్రశ్నలాగా నువ్వు నిలబడి ఉన్నావని, నీ జీవితంలో ఇంత భయంకరమైన సత్యం దాగి ఉందని మాతో ఎప్పుడు ఎందుకు చెప్పలేదు విష్ణు? నేను కిరాయి మనిషిగా ఇక్కడికి వచ్చాను. నాకు డబ్బు అవసరం. మీకు నాతోనే కానీ నా గతంతో అవసరం ఉండదనుకున్నాను. అందుకే నేను ఎప్పుడు ఏ విషయమూ మీకు చెప్పలేదు. కానీ ఇప్పుడు అవసరాన్ని మించిన అతీతమైన బంధం మన మధ్య ఏర్పడింది విష్ణు. కళ్యాణి నీతో అందమైన జీవితం ఊహించుకుంది, నువ్వే లోకం అనుకుంది. నువ్వెంత ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నావని కళ్యాణికి ముందే తెలిస్తే బాగుండేదేమో. కళ్యాణికి నా మీద లేనిపోని ఆశలు కల్పించాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కొత్త కొత్త కళ్ళు రేకెత్తించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. గాలికి కొట్టుకొచ్చిన గాలిపటంలా నేను ఇక్కడికి వచ్చాను. గాలిలోనే కలిసిపోతాననుకున్నాను. మృత్యువు కూరల్లో ఇరుక్కున్నానని నాకు తెలుసు. కానీ మీ స్నేహం, అభిమానం, వాత్సల్యాల మధ్య నా చావును గురించిన భయం నాకు గుర్తు రాలేదు. మీతో సరదాగా ఆడుతూ పాడుతూ నా చివరి రోజుల్లో ప్రశాంతంగా గడుపుతున్నాననుకున్నానే గాని కళ్యాణి మనసులో స్థానం ఏర్పరచుకుంటున్నానని గమనించలేదు. నేను చేసిన పొరపాటేమిటో అర్థమయ్యేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించాను. క్షమించడం? నేనెవరిని క్షమించడానికి? భవిష్యత్తులో తీరని లోటుతో సతమతం కాబోతున్న కళ్యాణి నా మాట అడుగు. నిన్ను క్షమించిన అర్థం చేసుకున్న ఆ కళ్యాణి చేయాలి. కళ్యాణి, నేను నిజం దాచి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాననుకోలేదు. నన్ను నీ నిద్రలో వచ్చిన కళ్ళనుకో. మెలకు వచ్చిన తర్వాత ఆ కళ్ళని మర్చిపో. ఎంత తేలిక చెప్పారండి. నేను మిమ్మల్ని మర్చిపోవాలా? ఏనాడు ఏ దైవానికి ద్రోహం చేశానో విధి నాతో విచిత్రంగా ఆడుకుంటోంది. ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో దురదృష్టం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. మీరే లేనప్పుడు ఇక ఈ జీవితం ఎవరి కోసం నడపాలి? నడిపిన జీవితంతో వితంతువులా విరాగిలా గడుపుతానే గాని మిమ్మల్ని మర్చిపోయి బతికే కఠినమైన మనసు నాకు లేదండి. అంత మాట వద్దు కళ్యాణ్. మీరు నా గురించి కాదు, మీ డాడీని గురించి బాధపడండి. ఈ 4 రోజులు ఆయన్ని పసిబిడ్డ కన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. భవిష్యత్తులో ఆయనకు ఏ నిజం తెలియకూడదు. మీకైనా నాకైనా ఆయన ఆరోగ్యమే ముఖ్యం. మిస్టర్ లాయర్, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా రమ్మని కబురు చేశారు. ఏమిటా ముఖ్యమైన విషయం? చూడండి రంగారావు గారు, విష్ణు కేవలం ఒక నేరస్తుడుగానే మీకు తెలుసు. కానీ విష్ణు మాకేమిటో మీకు తెలియదు.
కేవలం ఒక నాటకం ఆడటానికి మా ఇంటికి తీసుకొచ్చిన విష్ణు అతని మంచితనంతో, నిజాయితీతో, వ్యక్తిత్వంతో మా అందరి గుండెల్లో నిండిపోయాడు. ఇప్పుడు మీరు అతని ఉరి పేరుతో తీసుకెళ్తే మీరు మా అందరి గుండెలు బద్దలు కొట్టిన వాళ్ళు అవుతారు, మా అందరి మనసులో మంటలు పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకే అలా జరగకూడదని మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను. లాయర్, వాట్ ఈస్ దిస్? ఏమిటి మీరు చేస్తున్నారు? ఎస్, ఇది మీ రివాల్వర్. మీకు తెలియకుండా తీశాను. మిమ్మల్ని చంపితే మా విష్ణుని కాపాడుకోవచ్చు. అతన్ని బతికించుకుంటానికి నేను హంతకుండా పర్వాలేదు. లాయర్, కాకి బట్టలకు కట్టుబడి వృత్తి ధర్మానికి తల వంచి విష్ణువుని తీసుకెళ్ళడానికి వచ్చాను. నిజానికి ఈ వృత్తి చేస్తున్నందుకు నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు. విష్ణువుని మీకంటే ఎక్కువగా నా కన్న కొడుకులాగా అభిమానించాను. అతని ప్రేమను ఆశీర్వదించి దగ్గరుండి పెళ్లి చేశాను. అతని ఆఖరి కోరిక నెరవేరాలని ఆశించాను. అతని నాటకం పూర్తయ్యే వరకు అనుమతి అడిగితే ఇచ్చాను. కన్నీళ్లను దాచుకుని కఠినత్వాన్ని మొహాన పూసుకుని విష్ణువుని తీసుకువెళ్ళటానికి వచ్చిన నన్ను చంపాలనుకుంటే చంపు, కానీ చట్టం మాత్రం అతను వదలదు. నువ్వు నేనే కాదు, ఎవరు కాదన్నా సరే చట్టం అతని ఉరికమ్మానికి ఎక్కించి తీరుతుంది. చంపు, కమా, షూట్ మీ. Take it easy. Take it easy. కళ్యాణి, బాబు నెల్లపిల్లాడిగా ఉన్నప్పుడు రేవతి వీడిని ఒళ్ళో పెట్టుకుని వీడి భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కనేదో, వీడిని ఎంతో గొప్పవాణ్ణి చేయాలని, ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవాళ్లా చేయాలని తన మూగ భాషలో నాకు తెలియచెప్పేది. కానీ వీడికి అమ్మను దూరం చేసి నేను దూరం అయిపోయి అనాథాని ముద్రతో ఈ లోకంలో వీడిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాను. విష్ణు, ఎందుకలా మాట్లాడతా? బాబు ఏనాటికి అనాథ కాడో. వీడికి అమ్మని నాన్నని అన్ని నేనే పెంచుతాను. వీళ్ళమ్మ కలలకి ఆశయాలకి రూపంగా వీడిని తీర్చిదిద్దుతాను. చిత్త నుంచి బాబు మీ కొడుకు కాదు, మన కొడుకు. రామచంద్ర ప్రసాద్ గారు, మీరు చెప్పిన ప్రకారమే అమ్మాయి గారి పేరున అల్లుడు గారి పేరున రాయించి తెచ్చిన డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ. వస్తానండి. మంచిదండి. ఆనందరావు, నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. విష్ణు, రేపే నా ప్రయాణం. అందుకే ఈ రాత్రి మనం అందరం సరదాగా గడపాలి. నువ్వు ఒక కమ్మని కీర్తన ఆలాపించాలి. ఆ ఆనందం, అనుభూతి ఆ జన్మాంతం నాలో మిగిలిపోవాలి. ఏమంటావు? కీర్తన? అవును విష్ణు, నేను నిన్ను కోరే ఆఖరి కోరిక ఇదేనయ్యా. అమ్మా కళ్యాణి, నా తరఫున నువ్వన్నా రిక్వెస్ట్ చేయమ్మా. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు గుప్పెడు వాడు,
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కుమ్మరదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న గమదని సగమగదని దమగస, కొండలలో సగసమగదమని గమగదమని దశని దమగదమగస, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు. సార్, నేను ఉరిశిక్ష నుంచి తప్పించుకునే మార్గమే లేదా? సార్, నాకిప్పుడు బ్రతకాలనిపిస్తోంది. నా కోసం కాదు సార్, ఎవరి కోసం బ్రతకాలనిపిస్తోంది. వీల్లేదు కదూ, నాకు తెలుసు.
ఆనంద్, ట్రైనింగ్ టైం అయింది కదా? అవును, కార్ రెడీగానే ఉంది. వాళ్ళంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు. నేను అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు నా మీద చూపించే ఆదరాభిమానాలే నా బిడ్డ మీద, అల్లుడి మీద ఎప్పుడూ చూపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. నేను వెళుతున్నాను. నాకు తెలుసు విష్ణు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తలుచుకుంటేనే ఆనంద్, నా కోసం ఎవరూ బాధపడకూడదు. మిమ్మల్ని బాధ పెట్టి వెళ్తే నాకు ఏ లోకంలోనూ మనశ్శాంతి దొరకదు. నా మెళ్ళో పడాల్సిన తాడు ప్రభుత్వం అక్కడ సిద్ధం చేసి ఉంచింది. దొరతనం తెచ్చిపెట్టి ఈ తాడు నాకు అవసరం లేదు. ఆందోళనతో 2 వారాల క్రితం ఈ దేశంలో అడుగుపెట్టాను. ఆనందంగా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. మిస్టర్ విష్ణు, మనిషి అన్న పదానికి మంచితనమే అర్థమైతే నువ్వు నిజమైన మనిషివయ్యా. నీలాంటి వాడి నీడన మా అమ్మాయి సుఖపడుతుందని నాకు తెలుసు. నేను ఒక చిన్న కోరిక కోరాలనుందయ్యా. మీకు మగపిల్లవాడు పుడితే నా పేరు పెట్టుకోవాలి, రామచంద్ర ప్రసాద్ అని. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అని పేరు పెట్టండి. అదే కళ్యాణి వాళ్ళ అమ్మ పేరు. అలాగే అంకుల్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మా కళ్యాణి, మీ నాన్న సంతోషంగా ఆనందంగా వెళ్తున్నాడమ్మా. బాయ్. బాయ్ డాడీ. బాయ్ బేబీ. కళ్యాణి, లోకం అనే రంగస్థలం మీద జరిగే ఈ నాటకంలో నా పాత్ర ముగిసిపోయింది. ఇంతకాలం నటించిన నేను ఇక వెళ్ళక తప్పదు. మీ నాన్నగారు వెళ్ళి ఆఖరి క్షణం వరకు ఆయన్ని ఆనందంగా ఉంచి నా పాత్రకి నేను న్యాయం చేకూర్చాను కదూ. కళ్యాణి, మీ నాన్నగారి కోరిక ప్రకారం నా బిడ్డని, మన బిడ్డని రామచంద్ర ప్రసాద్ అని పిలువ. నీ నోటితో అలా పిలిస్తే అదే దీవెన ఈ వాడు కూడా మీ నాన్నలాగే గొప్పవాడవుతాడన్న ఆశ. కళ్యాణి, ఆపరేషన్ పూర్తయి బాబు గొంతొస్తే వాడు మొట్టమొదటిగా అడిగేది నాన్న ఎక్కడా అని. అప్పుడు వాడిని ఎత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ గారం చేస్తూ ఆకాశం కేసి చూపించి, అదిగో అక్కడున్న నక్షత్రమే మీ నాన్నని చెప్పు. పైనున్న నేను నిన్ను వాడిని చూసుకుని పరవశించిపోతాను. వద్దు కళ్యాణి, ఏడుస్తూ కన్నీళ్లతో నన్ను పంపొద్దు. రేపు తల మీద నాకు నల్లటి ముసుగు పడ్డప్పుడు మూసుకుపోయే నా కళ్ళల్లో నవ్వుతున్న నీ రూపం ముద్రపడాలి. నవ్వుతున్న కళ్యాణి నా గుండెల్లో నిండిపోవాలి. అందుకే ఆఖరిసారిగా నువ్వు నవ్వుతూ పంపించు కళ్యాణి. విష్ణు,